సబ్జెక్ట్ వింటున్న వాళ్ళు చేతులు లేపాలి ఫస్ట్ ఇప్పటి వరకు 80%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సౌండ్ క్లియర్ ఉందా? లాస్ట్ వరకు క్లియరా? మొత్తం చెప్పినప్పుడు 5 వాళ్ళు ఉన్నాయి, 36 రన్నులు కొట్టాలి. ఎట్లా కొట్టాలి? అందరూ మాట్లాడేది. ఎందుకు మాట్లాడించిన అంటే ఒక వ్యక్తి ఏడిఎంఎస్ లో పైసలు వస్తలేవు, ఏడిఎంఎస్ పని అయిపోయిందని చాలా మంది ఒక్కడు నీళ్ళంట ఒక్కని బూజు దుర్మాని కింద మందితో ఇప్పుడన్నా ఇది పాకుతుందా, పండుతుందా, ఉరుకుతుందా అని ఆలోచిస్తే వాళ్ళకంటే దరిద్రుడి లోకంలో లేదు. ఇది ఇంత అదే కంపెనీ ప్రూవ్ చేసుకున్నది. నిన్ను ప్రూవ్ చేసుకో. ఇప్పుడు వచ్చి ఎంతో మంది కోటీశ్వర్లు చేసి వేదిక మీద నిలబెట్టింది. వీడు మగవాళ్ళు రాదు, మగవాళ్ళు అయితే శరీరాన్ని చూపిస్తుంది. కొత్త వాళ్ళ కోసం అని చెప్పేసి నా పేరు దాసు అండి. మహబూబ్ నగర్ లో ఎద్రె ప్రాంతం మాది. ఎద్రెలో 7 ఉంటుంది సార్. మీ ఇల్లు అంటే హనుమాన్ టెంపుల్ పక్కన నా ఇల్లు ఉంటుంది. నేను ఎందుకు ఇంత నా పర్టికులర్ అడ్రస్ చెప్తున్నానంటే నా ఇంటి అడ్రస్ ఎంత పర్ఫెక్ట్, నేను చేసి ఏడిఎంఎస్ అనే కంపెనీ కూడా 2003 బ్యాచ్ హైదరాబాద్ ఆసిఫ్ నగర్ అనే పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా జాబ్ చేసుకుంటా పార్ట్ టైం వచ్చాను. ఫుల్ టైం మారాను. చాలా మంది పార్ట్ టైం చేయమంట, ఫుల్ టైం ఎవరు రాదు, చేయకూడదు. నీవెందుకు చేస్తున్నావు అంటే నా ఆర్థిక పరిస్థితులు అలాంటివి. మరి ఫుల్ టైం మధ్య తరగతి వారికి, మిడిల్ క్లాస్ వారికి జాబ్ రావడమే గ్రేట్ ఈ రోజుల్లో. వచ్చిన జాబును వదులుకున్నాడంటే వీడు పిచ్చోడన్నా కావాలి. దీని ఎంత బలమైన రీజన్ ఉండాలి. ఏంటి ఆ రీజన్ అన్నది నా సబ్జెక్ట్ వస్తుంది. 3 రీజన్లు చెప్తా. కట్టే కొట్టే తెచ్చే 3 నిమిషాల్లో ఓకే. చాలా మందికి చాలా రకాల కళలు, కోరికలు, డ్రీమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్ డ్రీమ్స్ ఉంటాయి. అందరికి ఉండే కామన్ కోరికలు. చిన్న ఇల్లున్న వాళ్ళకు పెద్ద ఇల్లు నింటే బాగుంటుండే. కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకు ఎంత మందికి సొంత ఇల్లు ఉన్నాయి? చేతులు లేపాలి. మీరు కట్టినవి, మీరు ఆయన వాళ్ళు కట్టించినవి కాదు. కొన్ని చేతులు దిగినాయి. అయితే నిజంగా నీ లోపల గడుస్తుంటే 2026 ఏడిఎంఎస్ అయ్యి సొంత ఇల్లు కళ నెరవేరుతుంది. ఇక్కడ చాలా ఇల్లు. రెండోది వచ్చేసి కారు ఉంటే బాగుంటుంది. కారు ఎంతమందికి ఉంది సార్? కారు ఎంతమందికి ఉంది? కారు కావాలనే కోరిక ఎంతమందికి ఉంది? కొన్ని చేతులు లేస్తాయి. ఇప్పుడు చెప్తే లేస్తాయి. తెచ్చు. ఇప్పుడు కారు లేకపోతే బైక్ ఉంటే ఎట్లయితే చూపిస్తా. నేను నా భార్య ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం, మ్యారేజ్. ఆమె రెడీ అవుతుంది గంట సేపు, నేను రెడీ అవుతున్నా. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నన్ను ఆమె చూడాలి, ఆమె నేను చూడాలి. బైక్ ఎక్కితే ఏమైతుంది? నా భార్య తప్ప నేను అందరిని చూస్తాను, నన్ను తప్ప నా భార్య అందరిని చూస్తాను. అంతేనా? అదే కారు ఎక్కితే ఇట్లా పోతుంటే కొత్తగా శాతం అయితే 1000 చందంగా హోండా సిటీ కారు ఫ్రీ వస్తారు. కారు ఇప్పుడు చెప్పండి, కారు ఎంతమంది కావాలి? కిక్కు. రెండోది లేడీస్ కు బంగారం. ఈ కోరిక ఉంటుందా మేడం? ఏం మాట మాట్లాడుతున్నాం సార్ అంటారు. పక్కుంటది. ఈ కోరికలు నెరవేరాలంటే ఏం కావాలి? వారిని లేక తీసుకొచ్చిన మీటింగ్. డాడీని రౌడీ చదువుతావు అన్నాడు. ఇట్లా నారా చూపెట్టేది. అయితే ఇక్కడ చాలా మంది కోరుకుంటారు. ఈ కోరికలు నెరవేరాలంటే ఏం కావాలి సార్? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనకు తెలిసిన మార్గాలు ఏంటివంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే వస్తుంది అని తెలుసు ఒక ఆప్షన్. ఏదన్నా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తే వస్తుంది అని తెలుసు రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ ప్రొఫెషనల్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్. స్టార్టింగ్ జీతం 15,000 రూపాయల నుంచి నెలకు ఒక 30,000 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకుందాం. దీనిలో నుంచే కదా సార్ కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్ బిల్లు, రూమ్ రెంటు, పిల్లల ఫీజులు, మధ్యలో పెళ్లిళ్ళు, పేరెంటాలు అన్నీ పోతే
ఇదే క్వశ్చన్ నెల్లూరులో అడిగితే మిత్రులు లేచి 30,000కి వెళ్ళి 10,000 మిగుతాయి సార్ అన్నాడు. పెళ్ళైందా నాయన కాలేదు సార్, అయితే అర్థమవుతుంది కూర్చొని. ఎవరికి సరిపోతానేమంట సరిపెట్టుకుంటున్నారు. నేను వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ప్రతి మనిషి జీవితంలో జీతాలు ప్లస్ జీవితాలు = అప్పులు. నిజమా కాదా? చూసి మురవాలి, చెప్పుకొని ఏడవాలి. వచ్చే నెల ఏమైనా అద్భుతాలు అవుతాయంటే అదే కరెంటు బిల్లు, అదే భార బిల్లు, అదే పేపర్ బిల్లు. ఎంత బాగా లేకపోతే ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ కూడా అవుతుందేమో, పెట్రోల్ యాడ్ చేయలే. మీకు ఎప్పుడన్నా వచ్చిందో లేదో ఆలోచన? నాకైతే వచ్చింది సార్. నేను పుట్టిందే కరెంటు బిల్లు, పాల బిల్లు, పేపర్ బిల్లు కట్టడానికే పుట్టినా. ఏదో పొడవాలని పోతున్న పొద్దులు లేచి నెల వచ్చేసరికి జీతాలు ప్లస్ జీవితాలు ఇచ్చుకుంటే అప్పులు అవుతున్నాయి. వచ్చే నెల అట్లా, అటు వచ్చే నెల కూడా అట్లా, అటు వచ్చే నెల కూడా అట్లా. జీవితాంతం ఇట్లా అయిపోతే పోతే నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? పని మార్చితేనే కదా ఫలితాలు కూడా మారుతాయి. పాత పని చేస్తే పాత రిజల్ట్, కొత్త పని చేస్తే కొత్త రిజల్ట్. దిశ మారితేనే దశ మారుతుంది. పిల్లలు ఎగ్జామ్స్ కొట్టేటప్పుడు కామన్ సెన్స్ అండి, 2 పెన్నులు పెట్టుకోపోతారంట, వాడు వడకపోతే ఇంకోటి వడాలని. ఇంట్లో 2 సిలిండర్లు ఉంటాయి, ఏ టైం ఏమవుతుందో చెప్పలేవాలి. చిన్న చిన్న దానికే నువ్వు డబల్ ఆలోచిస్తుంటే డబల్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తే తప్పేంటి? 20 లక్షలు పెట్టి నువ్వు కారు కొన్నావు, ప్రాణం ఉందా? లేదు. ప్రాణం లేని కారుకి ఏ టైం ఏమవుతుందో చెప్పలేము, ఏ టైం ఏం కాకూడదు అని దూరదృష్టితోటి ఇంకో టైర్ పెడుతున్నావు స్టెప్ని. ప్రాణం లేని దానికంత ఆలోచిస్తుంటే ప్రాణం ఉన్న నీకు ప్రాణం మీద ఆధారపడిన ఫ్యామిలీ కోసం ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిస్తే ఏం తప్పు ఉందని అడుగుతున్నాం మిత్రమా. క్లాప్స్ కొడతారు, ఫోటో దిగుతారు, ఎవరైనా అత్యుత్సాహం ఉండదు. ఆయన జీతాలు ప్లస్ జీవితాలు ఇచ్చుకుంటాం అనుకుంటా పోతే అప్పులు అవుతున్నాయి. నాకు 40,000 జీతం వస్తుండే కానిస్టేబుల్గా. ఈ 40,000 జీతానికి నా ఇంత మొగోడు ఎవరు లేడని నా పేరు పెట్టి పిలిచేది. ఎవడన్నా పిలిస్తే మెడ మీద తిరిగి చూసేది. చాలా మంది అదే బిల్డప్లు ఇస్తారు. ఇంటర్వ్యూతో ఇంటి ముందర చూస్తారు, వీళ్ళిద్దరి కంటే నేనే బెటర్ ఉండాలి, ఖుషి అవుతారు. సొసైటీ అట్లా నేర్పింది. ఏమని? పొట్టిగా ఉన్నవాడంట పొడువుగా కొట్టాలంటే తనకంటే పుట్ట వల్ల జతపట్టమని. ఏమి లేను తోటి పోల్చుకుంటాడు, ఈయనకంటే నేనే గ్రేట్ అని ఖుషి అవుతారు. మేము అట్లా అనుకుంటలేము. ఉన్నది ఒకటే జిందగీ, మళ్ళా ఈ మానవ జన్మ రాదు. నా వృక్షంలోనే నాకంటే ఎకనామికల్ ఎదిగిన మొగోడు ఎవడన్నా కూడా నాకు కసితోటి పనిచేస్తున్నాం మిత్రమా. ఏంటి నీ కసి? 40,000 జీతం వస్తుండే, 40,000 జీతానికే ఒంటి మీద గౌరవప్రదమైన హోదా, ఓకే నో ప్రాబ్లం. ఒంటి మీద డ్రెస్ వేసుకుంటే సాయి కుమార్ లాగా రెచ్చిపోయింది. ఏమని? ఎందుకు సత్య అని పేరు పెట్టే ఉద్దేశాన్ని ఉత్తరించడానికి పుట్టలేదమ్మా ఈ వచ్చిన కొడుకులు మరే అన్ని. ఒంటి మీద డ్రెస్ వేసుకుంటే సాయి కుమార్ లాగా రెచ్చిపోయేది, ఇంటికి వస్తే ఇలా పట్టేది శోభం. బిల్డప్. పెళ్లి కాకముందు అమ్మాయిని లైన్ వేయాలంటే బిల్డప్ ఇవ్వాలి, బిల్డప్ ఇవ్వకపోతే పడదు. పెళ్ళై పిల్లలై ఫీజులు ఎగిరిపోయి ఇంకా ఎండకపోతుంటే కూడా ఇంకెందుకు సరిపోతలేదన్న నిజాన్ని ఈ 2026లో ఒప్పుకుంటావో భగవంతుడు దిగొచ్చి నీ బతుకులు పడతాడు మిత్రమా. జీతాలు జీవితాలు ఇచ్చుకొని డబ్బు లేకుండా పోతే అనుకున్న ఇల్లు రాదు, కారు రాదు, బంగారం కొనలేవు, కలలుగానే ఉంటున్నాయి. కాంప్రమైజ్ లైఫ్ వద్దు, కలర్ఫుల్ బతకాలనుకుంటున్నావో నీకోసం ఏడు ఎదురు చూస్తుంది మిత్రమా.